పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వేద మంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట మూన్నాళ్లు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. క్షణిక సుఖం కోసం ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రియుడి మోజులో పడి భర్తలను సుపారీ ఇచ్చి మరీ చంపేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇదే తరహాలో మరో హత్య సంచలనం రేపుతోంది. కట్టుకున్న భర్తను నమ్మించి మోసం చేసి నదిలో తోసి చంపేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎందుకు చంపింది, పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఉత్తరప్రదేశ్లో రాజా రఘువంశీ హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పెళ్లైన 4 రోజులకు భర్తతో కలిసి హనీమూన్కు వెళ్లిన రాజా రఘువంశీ సోనం అదృశ్యమయ్యారు. తర్వాత రఘువంశీ హత్యకు గురయ్యాడు. 20 రోజుల పాటు క్షణక్షణం ఉత్కంఠగా సాగిన ఈ వ్యవహారంలో సోనం నిందితురాలని తెలియటంతో అందరూ షాక్కి గురయ్యారు. తన బాయ్ ఫ్రెండ్తో కలిసి హనీమూన్ పేరుతో భర్తను అతి దారుణంగా చంపించిన సోనం ఎట్టకేలకు తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంది. ఇదే తరహాలో మరో హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రాజా రఘువంశీ హత్య తరహాలో మరొక దారుణం వెలుగు చూసింది. సిద్ధార్థ నగర్లోని ఒక మహిళ తన భర్తను చంపి నదిలో పడేసింది. తన నేరాన్ని దాచడానికి ఆమె తన భర్త మృతదేహాన్ని బలరాంపూర్ జిల్లాలోని రప్తి నదిలో పడేసింది. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త కనిపించకుండా పోయాడని నాటకాలాడింది. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ 18 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తుండగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఢిల్లీలో నివసిస్తున్న సంగీతను కన్నన్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కన్నన్ భార్య సంగీతకు బలంపూర్కి చెందిన అనిల్ శుక్లా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కన్నన్కి చుట్టుపక్కల వాళ్లకు అనిల్ తన మేనత్త కొడుకని పరిచయం చేసింది. దీంతో అతనిపై ఎవరికీ అనుమానం రాలేదు. ఇదిలా ఉంటే జూన్ 2, 2025న కన్నన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. జూన్ 5న సంగీత దేబ్రోవా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. అక్కడికి తన భర్త కనిపించడం లేదని కంప్లైంట్ చేసింది. పోలీసులు దర్యాప్తు చేశారు. జూన్ 9న కన్నన్ బ్రదర్ బాబులాల్ చుట్టుపక్కల వారిని విచారించగా జూన్ 2న కన్నన్ సంగీత ఊరు వెళ్తున్నానని చెప్పినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు తమదైన తరహాలో సంగీతను విచారించగా అసలు విషయం బయటపడింది. తన బాయ్ ఫ్రెండ్ అనిల్ శుక్లాతో కలిసి కన్నన్కి విషమిచ్చి రప్తి నదిలో పడేశానని సంగీత అంగీకరించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నన్ అస్థిపంజరాన్ని స్వాధీనపరుచుకున్నారు. రాజా రఘువంశీ సోనం మే నెలలో వివాహం చేసుకున్నారు. పట్టుమని 10 రోజులు కూడా కాకముందే తన భర్తను హనీమూన్ సాగుతో మేఘాలయకి తీసుకెళ్లి అక్కడ హత్య చేయించింది. చేసిన తప్పు ఒప్పుకొని కటకటాల పాలైంది. వివాహ బంధానికి మచ్చ తెస్తున్న ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.